అక్కినేని నాగార్జున గారు ఈ ఏడాది నాసామి రంగతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అప్పటి నుంచి ఆయన సోలో హీరోగా తన సినిమాని ప్రకటించలేదు. అక్కినేని ఫ్యాన్స్ నాగార్జున కొత్త చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఫిలిం నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున తన కొత్త సినిమాని విజయ్ బిన్ని దర్శకత్వంలో చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. తనకు నాసామి రంగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడికే నాగార్జున మరొక ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సినిమా కూడా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుందని సమాచారం. అందుకే ఈ సినిమాకి సంక్రాంతి బుల్లోడు అనే టైటిల్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో మాస్ అవతారంలో సంక్రాంతి సంబరాలను ఎలివేట్ చేసేలా ఈ చిత్ర కథను దర్శకుడు రూపొందించారట. దాంతో ఈ కథ నాగార్జునకు బాగా నచ్చిందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడు విజయ్ బిన్ని కథ ఓకే అవడంతో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టుగా సమాచారం. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో నాగార్జున మరొకసారి పల్లెటూరి మాస్ అవతారంలో కనిపించబోతున్నారట. నాగార్జున పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని, మాస్ ఆడియన్స్ విజిల్స్ వేసేలా రీతిలో ఆయన లుక్, పాత్ర అలాగే డైలాగ్స్ ఉంటాయని సమాచారం. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి బుల్లోడు అనే టైటిల్ పర్ఫెక్ట్ గా ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే అధికార ప్రకటన కూడా రాబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ మూవీలో ఆషికా రంగనాథన్ హీరోయిన్ గా నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. నాసామి రంగ మూవీలో ఆషికా నాగార్జున జోడీ బాగా కుదిరింది. ఈ జోడీకి మంచి పేరు వచ్చింది. నాసామి రంగ మూవీలో ఆమె అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. అందుకే నాగార్జున మరొకసారి ఆషికా రంగనాథన్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర చిత్రంలో నాగార్జున ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగార్జున ఒక పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుండగా ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపుగా కంప్లీట్ అయింది. ఇక తాజాగా రజనీకాంత్ తో లోకేష్ కనకరాజు తీస్తున్న కూలీ సినిమాలో కూడా నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. కూలీ సినిమాలో ఆయన విలన్ రోల్లో నటించబోతున్నట్టుగా సమాచారం. ఇటీవల ఆయన పాత్రకు సంబంధించిన లుక్ ని కూడా అధికారికంగా ప్రకటించారు. ఆ లుక్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంది. కానీ నాగార్జున అభిమానులు మాత్రం ఆయన సోలో హీరోగా సినిమా కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయన కొత్త మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా నాగార్జున తన సోలో మూవీని విజయ్ బిన్నితోనే చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా విజయ్ బిన్నితో నాగార్జున తన తదుపరి సంక్రాంతి బుల్లోడు చిత్రాన్ని చేస్తే గనక ఖచ్చితంగా ఆయనకు మరొక సూపర్ హిట్ పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే నాసామి రంగ మూవీ రీమేక్ అయినా కూడా మన తెలుగు నేటివిటీకి తగ్గ రీతిలో కథని, స్క్రీన్ ప్లేని మార్చి అలాగే కేవలం 4 నెలల్లోనే షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేసి అనుకున్న టైంకి సినిమాను విడుదల చేసి ఫ్లాప్స్లో ఉన్న నాగార్జునకు హిట్ ఇచ్చాడు దర్శకుడు విజయ్ బిన్ని. ఈసారి తన సొంత కథతో పల్లెటూరి నేపథ్యంలో మాస్ కమర్షియల్ సినిమాని నాగార్జునకు చెప్పినట్టుగా సమాచారం. కాబట్టి ఈ సినిమా గనక సెట్స్ మీదకు వెళ్తే ఖచ్చితంగా నాగార్జునకు మరొక సూపర్ హిట్ దక్కే అవకాశం ఉంది. మరి ఈ సినిమాని అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అన్నది చూడాలి.